గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఈ క్రాంతి నిలిచేలా బస్సులు కెక్కిరిసిపోయాయి, రైళ్లు కిటకిటలాడాయి, విమానాల్లోనూ ఖాళీలు లేవు. ట్రాఫిక్ పద్మ వ్యూహాలను ఛేదించుకొని ఊళ్ళకు చేరుకొని ఉంటారు. ఈ 3 రోజులు బంధువులతో సందడిగా గడిపేసి పండుగను ఆహ్లాదంగా చేసుకొని వేడుకలను మొబైల్స్లో బంధించి స్టేటస్లలోనో ఇన్స్టాలోనో పోస్ట్ చేసేసి హడావిడిగా తిరిగి వచ్చి మళ్ళీ రోజువారీ పనుల్లో పడిపోతాం. పండగ అంటే అంతేనా? 3 రోజుల ముచ్చటేనా? ఈ సంక్రాంతి శోభ ఏడాదంతా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. సమగ్ర కథనం 8లో ఇక్కడ సంక్రాంతి పండుగను ఇక్కడ సంవత్సరం అంతా గుర్తుండేలా ఏ విధంగా జరుపుకోవాలనో ఇక్కడ ఈనాడులో వివరించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సంక్రాంతి పండుగ గురించి ఇక్కడ హైదరాబాద్ పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు ఊర్లోకి వెళ్ళి ఇక్కడ 3 రోజులు ఉండి మళ్ళీ తిరిగి వచ్చి పనుల్లో నిమగ్నమవుతున్నారు. కానీ పండగ మనస్ఫూర్తిగా జరుపుకోలేకపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. చూడవచ్చు మనం. భక్తజన సంద్రం త్రివేణి సంగమం తెలి మంచులో మొదలైన మహాకుంభమేళ తొలి రోజు 1.25 కోట్ల మంది స్నానాలు. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ ఇక్కడ జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటే రోజు నిన్న 1.25 కోట్ల మంది స్నానాలు చేశారని ఇక్కడ మనం చూడవచ్చు. ఇందూరులో పసుపు బోర్డు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చైర్మన్గా పల్లె గంగారెడ్డి నియామకం. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరు నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దానికి ఇక్కడ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ అనేది ఇప్పటివరకు చెప్పలేదు. దాన్ని ఇప్పుడు ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఇక్కడ పసుపు బోర్డు గురించి ఇక్కడ ప్రకటన చేసింది. కానీ దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకోరాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు నిజామాబాద్ ఇందూరులో ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు మనం. తనకు స్వాగతం పలికిన డప్పు కళాకారులకు నమస్కారం చేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి. విధంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి నివాసంలో విధంగా ప్రధాని మోడీని ఆహ్వానించినట్టుగా చూసుకోవచ్చు. సంక్రాంతికి వేడుకలకు విధంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఇక్కడ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఢిల్లీలోని తన నివాసంలో. కిషన్ రెడ్డి ఇంట ప్రధాని సందడి. తులసి కోటకు పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నరేంద్ర మోడీ. రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్ష. ఢిల్లీలో జరిగిన వేడుకలకు పలువురు ప్రముఖుల హాజరు. విధంగా ఢిల్లీలో తన నివాసంలో ఈ విధంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ పండగ సంక్రాంతికి చాలా ప్రముఖులు ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో అధికంగా హాజరైనట్టుగా చూసుకోవచ్చు ఈ వేడుకలకు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ. దావోస్ గత పర్యటనలో 40,000 కోట్లు సాధించాం. ఈసారి మరిన్ని ఒప్పందాలు జరిగేలా కృషి. పరిశ్రమల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారి దేశం దృష్టిని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలోని సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్లో, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించనున్నారు. సింగపూర్లోని స్కిల్స్ వర్సిటీతో ఒప్పందాలు, వివిధ సంస్థలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. విధంగా ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ పెట్టుబడులు అధికంగా రాబోతున్నాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సమావేశంలో తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ విధంగా ఇప్పటికే ఇంకా వచ్చినాయి, అధిక మొత్తంలో వచ్చినాయి. ఇంకా రానున్న రోజుల్లో పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా
16 నుంచి 19 వరకు సింగపూర్లో, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించనున్నారు. సింగపూర్లోని స్కిల్స్ వర్సిటీతో ఒప్పందాలు, వివిధ సంస్థలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతారు. దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో తన నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ విధంగా పరిశ్రమల శాఖపై ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏ విధంగా పెట్టుబడులు కొనసాగుతున్నాయి, ఇంకా ఎంత మొత్తంలో రావాలి అన్నట్టుగా దాని మీద ఒక పరిశీలన చేసినట్టుగా చూసుకోవచ్చు అధికారులతోటి. 17 ప్రాజెక్టుల్లో పురోగమనం. గతేడాది దావోస్ ఒప్పందాల్లో ఒకటి మినహా అన్ని అమల్లోకి. ఈ విధంగా గత ఏడాది దావోస్ ఒప్పందాల్లో 17 ప్రాజెక్టుల్లో పురోగమనం అంటే 17 ప్రాజెక్టులు ముందుకు వచ్చిన పెట్టుబడులు అన్నట్టుగా ఇక్కడ గత సంవత్సరము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఈ విధంగా దావోస్ నుంచి పెట్టుబడులను తీసుకొచ్చినాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. జూబ్లీహిల్స్లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న కరీంనగర్ పోలీసులు. కౌశిక్ రెడ్డి అరెస్ట్, కరీంనగర్కు తరలించిన పోలీసులు. ఆదివారం నాటి వాగ్వాదమే నేపథ్యం. ఆయనపై ఎమ్మెల్యే సంజయ్ సహా ముగ్గురు ఫిర్యాదు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమావేశంలో ఈ విధంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సందర్భంగా కౌశిక్ రెడ్డి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచిరు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ ఈ విధంగా కౌశిక్ రెడ్డి మధ్య ఈ విధంగా వాగ్వాదం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ని ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిపోయినాం అన్నట్టుగా దాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దాని గురించి వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టుగా చూడవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 royalenfield.com ధర 1,49,900 నుండి ప్రారంభం. ఈఎంఐ ప్రతి లక్షకు 1,888 నుండి ప్రారంభం. ఈ విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకు వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.